హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో నేను ఏం చూపించాలనుకుంటున్నానో మీకు అర్థమైందా? మా పాప యొక్క పట్టు లెహెంగా జాకెట్ కలెక్షన్ చూపించాలనుకుంటున్నానండి. ఈ లెహెంగా జాకెట్స్ అన్నీ నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. నాకు వీటి పర్చేస్ చేసినాక యూజ్ చేశాక నాకు చాలా బాగా అనిపించాయి. అందుకే వీటి రివ్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇవన్నీ నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశానని చెప్పాను కదా. ఒక్కొక్క లెహెంగా జాకెట్ చూద్దామండి. ఫస్ట్ నేను ఈ ఎల్లో లెహెంగా జాకెట్ ఎందుకు చూపిస్తున్నానంటే, లెహెంగా జాకెట్ అనగానే మనం ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఫెస్టివల్స్కి. అందుకనే నేను ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ లెహెంగా జాకెట్. క్లాత్ క్వాలిటీ మాత్రం 5 స్టార్ రేటింగ్ ఇవ్వాల్సిందేనండి. ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. చిన్న చిన్న బీడ్స్ ఇచ్చారు. అదే బీడ్స్ పైన కూడా ఇచ్చారు. లెహెంగా కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ కదా. ఆ నెక్ చుట్టూ కూడా డార్క్ గ్రీన్ థ్రెడ్ తోటి కవర్ చేశారు. చూసారా, మొత్తం గోల్డ్ కలర్ ఇచ్చారు. లోపల పెట్టికోట్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చిందండి నాకైతే. లెహెంగా హ్యాండ్స్ వచ్చేసి అరుంధతి హ్యాండ్స్ అంటారు కదా, ఆ మోడల్లో ఇచ్చారు. ఓన్లీ ఫ్రంట్ సైడే కాదండి, బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఇచ్చారు. హ్యాండ్కి 2 సైడ్స్ జరీ బార్డర్ కూడా ఇచ్చారు. లెహంగాలో ఉండే జరీ బార్డరు బ్లౌజ్లో కూడా మిక్స్ అయ్యేలా ఇచ్చారు. అంటే దానికి దీనికి ప్యాటర్న్ మిస్ అవ్వకుండా. ఇది బ్లౌజ్ వెనకాల సైడ్ అండి. జిప్పు ఉంటుంది కదా, జిప్పు కూడా మనకి విజిబుల్గా కాకుండా హైడింగ్గా ఇచ్చారు. లోపల లైనింగ్ క్లాత్ కానీ పైన క్లాత్ కానీ చాలా బాగుందండి క్వాలిటీ. అండ్ చాలా సాఫ్ట్గా ఉంది. అంటే పిల్లలకి స్కిన్కి హర్ట్ అయితే వాళ్ళు అసలు వేసుకోరు కదా, అలా లేదు. అన్నీ నార్మల్గా అకేషన్స్కి ఫెస్టివల్స్కి మనము లెహెంగా జాకెట్ ప్రిఫర్ చేస్తాం. సో ఎల్లో కలర్ అంటే పసుపుకి శుభకార్యానికి చిహ్నం అంటారు కదా, అందుకే నేను ఎల్లో గ్రీన్ ఈ కలర్స్ అన్నీ నేను బాగా ఆలోచించి సెలెక్ట్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి మన లెహెంగా చూస్తున్నారు కదా, పోచంపల్లి లంగా అంటారు కదా, అలా ఉందండి. ఇది బార్డర్లో చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద పీకాక్స్ అండ్ మ్యాంగోస్ ఉన్నవి. లెహంగా పైన మాత్రం వైట్ కలర్ సిల్వర్ థ్రెడ్తో ఫ్లవర్స్ ఇచ్చారు. ఎల్లో కలర్తో డైమండ్ షేప్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి లెహంగా ఎలాస్టిక్ మోడల్ అండి. అంటే పిల్లలకి నాడలు వేసి ముడి వేయడానికి ఇబ్బంది ఏమీ లేకుండా ఉంది. చాలా బాగా అనిపించింది. దీని లోపల లైనింగ్ క్లాత్ క్వాలిటీ కూడా చూపిస్తున్నాను చూడండి. థిక్నెస్ చాలా బాగా ఇచ్చారు. లెహంగా పట్టు అంటేనే పట్టు అన్నట్టుగానే ఉందండి. ఇవి డోరీస్ అండి. బ్లౌజ్ ఎల్లో కలర్ కదా, సో దాని మ్యాచింగ్ మిస్ అవ్వకుండా ఇక్కడ డోరీలు కూడా వీళ్ళు మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. చాలా బాగా అనిపించిందండి. లెహంగాకి బ్లౌజ్కి కనెక్షన్ ఉండేలా వర్క్, కలర్ సెలెక్షన్ కానీ, బార్డర్ సెలెక్షన్ కానీ, డోరీ సెలెక్షన్ కానీ అలా బాగా ఇచ్చారు. నాకైతే వీళ్ళ సెలెక్షన్ బాగా అనిపించింది. ఆన్లైన్లో పర్చేస్ చేస్తే క్లాత్ క్వాలిటీ బాగుండదేమో అనుకున్నాను. బయట అయితే మనం బ్లౌజ్, లెహంగా వీటన్నిటికీ స్టిచ్చింగ్ ఛార్జెస్ మనకు అవుతాయి ఆల్మోస్ట్. అదే బడ్జెట్లో మనకి ఇక్కడ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లౌజ్ వస్తుంది. ఇది మా పాపది రిఫరెన్స్ పిక్ పెట్టాను చూడండి, చాలా బాగా ఇచ్చారు. క్లాత్ క్వాలిటీ కూడా ఇదే ఎంబ్రాయిడరీ వర్క్కి మనకు 1000 డబ్బులు పోసి కొనాలి కదండి. ఇది వచ్చేసి సెకండ్ లెహంగా అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్. నేనేదో వీడియో కోసం చెప్పట్లేదు, రియల్గా నాకు బాగా నచ్చి యూజ్ చేశాకే మీకు చెప్తున్నాను. ఇది వీ నెక్ అనుకుని చాలా డీప్ ఉంటుందేమో అనుకుంటాం కదా, వీ నెక్లు షేప్లో వర్క్ ఇచ్చారు. కానీ ఇది వీ నెక్ అయితే కాదు, కానీ చూడడానికి మాత్రం వీ నెక్ లాగా వెరైటీగా ఉంది. క్లాత్ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. కింద వీళ్ళు ఈ షేప్లో ఇచ్చారండి, కర్వ్ షేప్లో ఇచ్చారు. బ్లౌజ్ కటింగ్ సైడ్స్కి కటింగ్ ఇచ్చారు. అంటే పిల్లలు ఫర్దర్గా కొంచెం లావ్ అయినా కానీ ఆ కటింగ్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఫిట్ అవుతుంది. హ్యాండ్స్లో చూస్తారు కదా చిన్న చిన్న పూసలు, ఇవి అసలు గీసుకోవడం అలా ఏం లేదు. గోల్డ్ కలరు అండ్ లెహంగా కలర్స్, అన్ని కలర్స్ చాలా డీసెంట్గా ఉన్నాయి, ఆడ్గా లేవు అండ్ బ్రైట్గా ఉన్నాయి. సో ఫెస్టివల్స్ కానీ, అకేషన్స్ కానీ, వెడ్డింగ్స్ కానీ, మ్యారేజ్ అకేషన్స్ ఏవి ఉన్నా కానీ బ్రైట్ కలర్సే మనం నార్మల్గా ప్రిఫర్ చేస్తాం కదా. బ్రైట్ అంటే బాగా ఆడ్గా ఉన్నా కానీ చూడడానికి బాగుండదు. బ్రైట్లోనే డీసెంట్గా ఉన్నాయి కలర్స్. చూడండి క్లాత్ బ్లౌజ్కి 2
క్లాత్స్ యూజ్ చేశారు, అందుకనే నేను మీకు ఇలా చూపిస్తున్నాను. సింగిల్ క్లాత్ కాదు, లైనింగ్ క్లాత్ ఇక్కడ వైట్ కలర్ కదండి, లైనింగ్ క్లాత్ లోపల యూజ్ చేశారు. కింద కరువు మోడల్ ఇచ్చారని చెప్పాను కదా, పైన కింద సేమ్ క్లాత్ యూజ్ చేశారు వీళ్ళు. క్లాత్ షైనింగ్ మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడు చందేరి సిల్క్, రేయాన్ క్లాత్ అంటాం కదా, అలా షైనింగ్గా ఉంది. ఇది వచ్చేసి మన లెహెంగా అండి. వైట్ కలర్ బ్లౌజ్ వచ్చింది కదా, ఆ బ్లౌజ్కి ప్యాటర్న్ మిస్ అవ్వకుండా వైట్తో ఇక్కడ మనకి వీళ్ళు ఎంబ్రాయిడరీ వర్క్ వైట్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారండి. వాటి మీద చమ్కీస్ అంటారు కదా, అవి మిడిల్లో ఇచ్చారు. ఇది కంప్లీట్గా నెట్ క్లాత్ అండి. నెట్ అనగానే హార్డ్గా ఉంటుంది అనుకోకండి, చాలా సాఫ్ట్గా ఉంది నెట్ క్లాత్. ఇవన్నీ టర్సల్స్ ఇచ్చారండి. లెహంగా బార్డర్ చివరన చాలా దగ్గరగా, చాలా చూడడానికి చాలా క్యూట్గా ఉంది. మన లెహంగా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. లెహంగా మొత్తం కంప్లీట్గా ఆల్ ఓవర్గా వర్క్ ఇచ్చినట్టు అనిపిస్తుందండి. ఇది వచ్చేసి బార్డర్లో మీరు గమనిస్తే ట్రయాంగిల్ షేప్స్ ఉన్నాయి చూడండి, అంటే రివర్స్ వి షేప్లో. మన బ్లౌజ్ వి షేప్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళు వి షేప్ సెలెక్ట్ చేసుకున్నారు చూడండి. అండ్ ఇది కూడా ఎలాస్టిక్ అండి. లెహంగా అన్నీ ఎలాస్టిక్ మోడలే వచ్చాయండి. నేను తీసుకున్న ఈ 4 లెహంగాస్ ఎలాస్టిక్ మోడలే, అంటే నాడ వేసి ముడేసే కాదు. కింద నేను టస్సల్స్ అన్నాను కదా, అది చూపించాను. ఇక్కడ ఈ టస్సల్స్ కూడా చూడండి, వైట్ అండ్ లెహంగా, అంటే బ్లౌజ్ అండ్ లెహంగా కాంబినేషన్ 2 రకాల క్లాత్ యూజ్ చేసి చేశారు. టస్సల్స్ మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయండి, చాలా బాగా ఇచ్చారు. లెహంగా అంటేనే టస్సల్స్ ఉంటేనే కదండి లుక్ వచ్చేది. ఇది నెట్ క్లాత్ అని చెప్పాను కదా, దీని లోపల వీళ్ళు మనకి విజిబుల్ అవ్వకుండా ఉండటానికి కంప్లీట్గా సాటిన్ క్లాత్ యూజ్ చేశారండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో బార్డర్ వర్క్ కదా. సాటిన్ క్లాత్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో మనకు కూడా తెలుసు, చాలా సాఫ్ట్గా ఉంది. మరి అప్పుడు గున్నలాగా అనిపించదు కదా, పిల్లలు లెహంగా కట్టుకుంటే పన్నా ఎక్కువ ఉంటే బాగుంటుంది అంటారు. అందుకే వీళ్ళు లోపల కూడా మళ్ళీ కాటన్ లైనింగ్ క్లాత్ ఇచ్చారు, 2 లేయర్స్ ఇచ్చారు దీనికి. అన్ని లెహంగాస్కి ఓన్లీ లోపల 1 లైనింగ్ క్లాత్. ఇది నెట్ క్లాత్ కాబట్టి ఇక్కడ మనకి 2 క్లాత్స్ ఇచ్చారు లోపల. చూడడానికి చాలా క్యూట్గా ఉంది. మీరే చూడండి ఎలా వచ్చింది అనేది. లెహంగా మొత్తం వి ప్యాటర్న్లోనే ఇచ్చారు వర్క్, రెండింటికి కాంబినేషన్ మిస్ అవ్వకుండా ఉంది. ఇది ఓవరాల్ లుక్ అండి లెహంగా. నేను తీసుకున్న ఇంకొక బనారస్ లెహంగా అండి, అది ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చాయి కదా, ఈసారి వర్క్ లేకుండా తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. ఇది నావీ బ్లూ కలర్లో, దీనిపైన జెరీతో వచ్చాయి ఫ్లవర్స్, అందుకే చాలా విజిబుల్గా కనిపిస్తున్నవి. అంటే మనము బనారస్ క్లాత్ కానీ ఇలాంటి క్లాత్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ బార్డర్ మనకి ఎలివేట్ అవ్వాలంటే కొంచెం డార్క్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగా లుక్ వస్తుంది. ఈ బ్లౌజ్కి మాత్రము హ్యాండ్స్ లేవండి, ప్లెయిన్గా తీసుకున్నాను. అన్నీ హెవీ అయిపోతే తను నార్మల్గా ఎప్పుడైనా ఫెస్టివల్స్ డే అప్పుడు వేసుకోలేదు అని చెప్పి నేను ఇది చాలా సింపుల్గా తీసుకున్నా. కానీ ఇది కూడా చాలా ట్రెడిషనల్ లుక్తో చాలా బాగా వచ్చిందండి. చూడండి జిప్ సిస్టము, ఫినిషింగ్, స్టిచ్ క్వాలిటీ చాలా బాగా ఇచ్చారు. చిన్న బీడ్స్ ఇచ్చారు బ్లౌజ్లో కంప్లీట్గా. దీది కూడా సైడ్కి కట్స్ ఇచ్చారు, అంటే మన పిల్లలు ఎప్పుడు ఒకేలాగా ఉండరు కదా, వాళ్ళు పెరిగినప్పుడు బ్లౌజెస్ టైట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా సైడ్స్కి కట్స్ ఇస్తే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడే కానీ వాళ్ళ సైజుకి సెట్ అయ్యేది కాకుండా ఇంకొక నెంబర్ ఎక్కువ తీసుకుంటాము నార్మల్గా, ఎందుకంటే ఇంకొన్ని ఇయర్ కూడా యూజ్ అవుతుందని చెప్పి. పెట్టిస్తాం కదండి, పట్టీలు పెట్టించినప్పుడు ఆ పట్టీలు కనబడకుండా ఎలా పెట్టాలో నేను మీకు చివరిలో చెప్తాను. ఇది లెహంగా క్రీమ్ కలర్ లెహంగా అండి. బ్లౌజ్ బ్లూ కలర్ వచ్చింది కదా, అదే బార్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. మనకి లెహంగాలో బార్డరు చిన్న బీడ్స్ అని చెప్పాను కదా, బీడ్స్ గోల్డ్ కలర్లో ఇచ్చి మిడిల్లో ఇదే నావీ బ్లూ కలర్ చిన్నగా ఇచ్చారండి మొగ్గ. అంటే దీని 2 ప్యాటర్న్ మిస్ అవ్వకుండా చూసుకున్నారు. చూడండి మొత్తం లెహంగా ప్లెయిన్గా కాకుండా బీడ్స్ మొత్తం ఇచ్చారు. నేను సెలెక్ట్ చేసుకున్న 4 లెహంగాస్ 4 డిఫరెంట్ కలర్స్ ఉండేటో చూసుకున్నానండి. అంటే ఎల్లో, గ్రీన్, వైట్, రెడ్ అయితే అమ్మవారికి యూజ్ అవుతుంది, అంటే అమ్మవారి పూజలకి
ఈ ఎల్లో అయితే హల్దీ ఫంక్షన్స్కి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నానండి. ఇక రామా గ్రీన్ కలర్ అయితే మెహందీ ఫంక్షన్స్కి యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఈ వైట్ కలర్ అయితే మ్యారేజ్ ఒకేషన్స్కి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. మనం ఎప్పుడైనా పర్చేజ్ చేసినప్పుడు సేమ్ కలర్స్ ఉండకుండా చూసుకోవాలి మ్యాక్సిమం. అప్పుడే అన్ని కలర్స్ మనం వేసుకున్నట్టుగా ఉంటుంది. అప్పుడే మనకి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళు లైనింగ్ క్లాత్కి కూడా చివర్లో పీకో చేశారు. ఈ బార్డర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ లెహంగాది. ఇది చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది. ఇది వచ్చేసి నేను నెక్స్ట్ కలర్ లెహంగా అండి. ఇది పోచంపల్లి మోడల్లో ఉండేలా చూసుకున్నాను. ఇది కూడా బ్లౌజ్కి కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. చూస్తున్నారు కదా, మొగ్గల షేప్లో ఉన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు పట్టీలు ఇచ్చారు. ఇది బెల్ట్ లాగా యూజ్ అవుతుందండి. ఇది చాలా బాగా వచ్చింది. నాకు ఈ ప్యాటర్న్ బాగా నచ్చిందండి. ఇందాక తీసుకున్నది ఎల్లో, ఇదే సేమ్ ప్యాటర్న్. ఇది రాసుకోవట్లేదు స్కిన్కి అని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కింద పట్టీలు ఇచ్చారు కదా, క్లాత్ మాత్రం చాలా థిక్నెస్గా ఉంది. ఇది మధ్యలో పట్టీ ఇచ్చారు కదా, అది బెల్ట్ లాగా కనిపిస్తుంది. లెహంగా వేసుకున్నప్పుడు మనం ఇంకా వాళ్ళకి వడ్డానాలు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక మళ్ళీ మనం వడ్డానం కొనాల్సిన పని ఏమి ఉండదు. ఇది కూడా సేమ్ అరుంధతి మోడల్లో హ్యాండ్ ఇచ్చారు. ఎంబ్రాయిడరీ వర్క్ నెక్ చుట్టూరా ఇచ్చారు. బ్లౌజ్ ప్లెయిన్గా కనిపించకుండా అన్ని చిన్న మొగ్గలు ఇచ్చారు. సో మొత్తం ఫిల్అప్ అయిపోయింది బ్లౌజ్ అంతా వర్క్తో. ఇలాంటి వర్క్ మనం బయట వేపిస్తే వేలు పెట్టాలి. మళ్ళీ స్టిచ్చింగ్ కాస్ట్ కూడా పడుతుంది. ఇవన్నీ లెహంగా బ్లౌజెస్ అన్నీ చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చాయండి. ఇది వెనకాల సైడు. ఇప్పుడు నేను చూపించిన ఈ లెహంగా బ్లౌజెస్ అన్నీ కూడా హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. అస్సలు వర్క్లా ఏమీ పాడవదు. ఎంబ్రాయిడరీ వర్క్ కలర్ కూడా పోలేదండి. నేను ఎల్లో కలర్ వాష్ కూడా చేశాను. పూసలు మాత్రం కొంచెం మనం వాష్ చేసేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా ఉతుక్కోవాలి. ఇది లెహంగా పోచంపల్లి మోడల్లో ఇది ఉంది డిజైన్. పోచంపల్లి అంటే ఎవర్ గ్రీన్ మోడల్, సో అందుకనే నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి కంప్లీట్గా కడ్డీ బార్డర్ ఇచ్చారు. నాకు ఈ బార్డర్ చాలా బాగా నచ్చిందండి. చాలా హైలైట్ అనిపిస్తుంది. కడ్డీ బార్డర్ అప్పుడు బాగా ఫ్యాషన్ ఉన్నాయి కదండి మనకి ట్రెండింగ్లో. చూడండి ఎంత పెద్ద బార్డర్ అనేది మీకు చూపించడానికి నేను అక్కడ సైజ్ ఇలా మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. చాలా పెద్ద ఇచ్చాడు బార్డర్. అందుకే లెహంగా వేసుకున్నప్పుడు చాలా లుక్ వచ్చింది. మా పాపకి ఫోటోషూటు శారీ ఫంక్షన్కి అప్పుడు ఇది తీసుకున్నాను. ముందు ట్రెడిషనల్గా ఉంటుంది, రెడ్ కలర్ బ్రైట్గా ఉంటుందని చెప్పి. లెహంగా మొత్తం ఇలా మనకి పోచంపల్లి డిజైన్లోనే వచ్చింది. చాలా బాగుంది. ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఈ లెహంగా కూడా నేను తీసుకున్న ఆల్మోస్ట్ అన్ని లెహంగాస్ నాకు నచ్చినవేనండి. ఈ టెసిల్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. దానికి చిన్నగా లేస్ ఇచ్చారు. ఎందుకంటే మనకు బ్లౌజ్లో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు కదా, ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ లేదు కాబట్టి టెసిల్స్కి చిన్నగా లేస్ ఇచ్చారు. ఇక్కడ మా పాపది రిఫరెన్స్ పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా బాగుంది. ట్రెడిషనల్గా అమ్మవారి పూజలకి కానీ దసరా నవరాత్రులప్పుడు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ మా లెహంగా కలెక్షను. మళ్ళీ ఒకసారి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రోడక్ట్ లింక్ కోడ్ కానీ కావాలనుకుంటే నాకు కామెంట్లో లింక్ అని మెన్షన్ చేయండి. నేను తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.